వైసీపీకి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి డిజిటల్ బుక్ని నిన్న జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దానిలో లాగిన్ అయిన తర్వాత ఫోన్ నెంబర్ లాగిన్ చేసిన తర్వాత సమస్యను చెప్పుకోవచ్చు, ఆధారాలు ఉంటే చూపించవచ్చు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల్లో దాటు ఉన్నా కూడా సినిమా చూపిస్తామని నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే దీనికి కౌంటర్లు కూడా టీడీపీ ఇస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. జనసేన నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ప్రధానంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు, ఇక్కడ మా పాలన సుస్థిరంగా కొనసాగుతుందని, మళ్ళీ వచ్చేది మేమే అని చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైతే సూపర్ 6కు సంబంధించి ఫెయిల్ అయిపోయినా కూడా సంబరాలు చేసుకుంటున్నారు అన్నటువంటి అంశాలు, చాలా అంశాలు, యూరియా అంశాలు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు టీడీపీ నుంచి టీడీపీ సాబ్ చైర్మన్ టీడీపీ నాయకులు జయచంద్ర గారు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే వైసీపీ పార్టీ నాయకులు చీరాల టౌన్ ప్రెసిడెంట్ మధుకర్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు వైసీపీ నుంచి, వారికి కూడా నమస్కారం. అలాగే జనసేన నాయకులు షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు తేలపల్లి రాఘవయ్య గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి ముందుగా నేను టీడీపీ పార్టీ దగ్గరికి వెళ్తాను. సార్ జయచంద్ర గారు నమస్తే అండి. ఎస్ సార్. జయచంద్ర గారు, చాలా కీలకంగా అంటే గతంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పారు, వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో మీకు వ్యతిరేకంగా వాళ్ళు డిజిటల్ బుక్కా లేకపోతే వారికి అనుకూలంగాను డిజిటల్ బుక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, దీనిపై మీ స్పందన ఏంటి? సార్, వాళ్ళు డిజిటల్ బుక్ కన్నా సైకోస్ బుక్ అనేసి ఒకటి ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆల్ సైకోల్స్ వెంట్ టు జైల్. ప్రతి ఒక్క సైకో ఈ రోజు వాళ్ళు చేసిన నేరాలకు ఘోరాలకు ఈ రోజు అందరూ జైలు పాలయ్యారు. అంటే ఒకటి సార్, చరిత్ర అనేది మనం చదివి ఉంటాం, మొఘల్ సామ్రాజ్యం కానీ మొఘల్ చరిత్ర, అలాగే రామాయణము భారతము ఇలాంటివన్నీ కూడా. అంటే ఎవరైతే వాళ్ళు చేస్తారో, ఏ నేరాలు చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు డిజిటల్ బుక్ కానీ సైకోల బుక్ కానీ వాళ్ళు ఒక బుక్ రాసుకుంటే మన తరతరాల తర్వాత కూడా అరే ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లా సైకో పరిపాలన ఒక 5 సంవత్సరాలు సాగింది, అలానా సైకోలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా కూడా ఈ రోజు ప్రతిపక్ష హోదాని అడుక్కుంటా అన్నారు. ఇలాంటి పరిస్థితులన్నా అన్ని కూడా భావితరాలకు తెలియాలంటే వీళ్ళు డిజిటల్ బుక్ కానీ సైకోల బుక్ కానీ ఏదో ఒక బుక్ రాసుకోవాలి. వాళ్ళు ఎవరు మంత్రులుగా ఉన్నారు, ఎవరెవరు సామంతులుగా ఉన్నారు, ఎవరెవరు ఎంతమంది సలహాదారులు ఉన్నారు. మనం ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ గురించి మనం చదువుకుంటా అంటాం, ఎందుకంటే ఆనాడు చరిత్రకారులు వాళ్ళ గురించి రాశారు కాబట్టి. పిచ్చి తుగ్లక్ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి రాజధాని మార్చడం, అలాగే తోలు నాణ్యాలు ప్రింట్ చేయడం, ఇవన్నీ చరిత్రలో చదువుకుంటున్నాం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు రాసిన డిజిటల్ బుక్ లో అమరావతి రాజధాని ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఈయన సైకో సామ్రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేసి అమరావతిని ముండబోయించాడు. అలాగే వాళ్ళ రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసేట్టుగా మనకు ఎవరైతే 33,000 ఎకరాలు భూమి ఇచ్చినారో ఆ రైతులను చెరబెట్టారు, అక్కడ ఉన్న మహిళలను చెరబెట్టారు. ఈ చరిత్ర అంతా కూడా మనం తెలుసుకోవాలంటే ఆయన డిజిటల్ బుక్కే చదివితే బాగుంటది. ఎందుకంటే ఆయన డిజిటల్ బుక్ కాబట్టి ఆయన చరిత్ర ఆయన రాసుకుంటాడు. మేము రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ లో ఆ రోజు అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడినారు, తర్వాత బయట 65 ఏళ్ల ముస్లామని కూడా ఆమె ఏదో ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తే ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్లకు పిల్లంపి వేధింపులకు గురి చేశారు. ఇలాంటి చరిత్రలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేయాలి. అది మా కోసమే చేస్తున్నారు అనేది కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. నిన్న వాళ్ళు డిజిటల్ బుక్ ఓపెన్ చేసినాము, మేము సప్త సముద్రాలు కాపకుండా కూడా మేము వాళ్ళని బయట తీసుకొస్తాము అనే దానికి మేము నేరాలు ఘోరాలు మీ మాదిరి అవినీతి అక్రమాలు దౌర్జన్యాల మీద మా పార్టీ స్థాపించలేదు. మా పార్టీ బడుగు బలహీన వర్గాల ఆనాడు కాంగ్రెస్ పరిపాలన సరిగా లేదు, కాంగ్రెస్ వల్ల ప్రజల గురించి పట్టించుకోలేదు. ఆ పేద ప్రజల కన్నీరు తీర్చడానికి
నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రజల సంక్షేమం కొరకే మా పార్టీ పాటుపడుతుంది. మా పార్టీ నాయకులు కూడా అదే విధానంలో పయనిస్తున్నారు. మీలాగా అక్రమాలకు అన్యాయాలకు స్థాపించిన పార్టీ కాదు. మేము ఎక్కడ కబ్జాలకు పాల్పడలేదు. 1 సెంటు భూమి ఇచ్చి అందులో మీరు సంసారం చేయండి, గేదెలు కట్టేసుకోండి, మేకలు పెంచుకోండి, పిల్లలను చదివించుకోండి అంటే నీకేమో 33 ఎకరాలలో పెద్ద సామ్రాజ్యం కావాలి, మహా ప్యాలెస్లు కట్టాలి, మీ ఆఫీసులకు ప్యాలెస్లు కట్టాలి, పేదలకు 1 సెంటు భూమి ఇచ్చి అందులోనే మీరు సంసారం చేయాలి అని చెప్పేసి గత చరిత్ర చెప్తాంది. ఆ చరిత్రలన్నీ కూడా భావితరాలకు మనకు తెలియాలంటే ఆయన డిజిటల్ బుక్ ఈ రోజు నుంచే కాదు, ఆయన ఏ రోజైతే పార్టీని స్థాపించాడో, ఏ రోజు వాళ్ళని ఆయన సీఎం అయ్యాడో, సీఎం అయిన తర్వాత ఈయన ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడి లక్షల కోట్లు దోపిడీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాడనే చరిత్ర కూడా ఆయన రాసుకోవాలి. మన భావితరాల ప్రజలకు తెలియాలి కాబట్టి డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు. ఆ డిజిటల్ బుక్ లో ప్రజలందరూ కూడా మన భావితరాల తర్వాత ఆ తర్వాత కూడా తరాలుగా ఆ చరిత్ర చదువుకొని జ్ఞాపకం చేసుకొని ఇలాంటి నీతి నికృష్టమైన పరిపాలన కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండిందా, ఇలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారా, 16 నెలల జైల్లో చెప్పకూడదు వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారా అనేది ఆ తరతరాల తర్వాత మన తరాల తర్వాత వచ్చే భావితరాల ప్రజలు కూడా ఆ ముక్కు మీద ఏలేసుకొని చదువుకుంటే పరిస్థితి వస్తుంది. ఈ డిజిటల్ బుక్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చరిత్ర అవగతం అవుతుంది. కాబట్టి ఆ చరిత్ర రాయడం మంచిది. అలాగే మమ్మల్ని విమర్శించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెరబడతానంటాడావు. నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే మేము ఏ నేరాలు చేయలేదు, ఏ ఘోరాలు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు అనేది నువ్వు వేసిన కేసులు రవిచంద్ర గారు ఈడీ గాని ఎవరైనా కూడా మొఖాన్ని పూసి మమ్మల్ని అయ్యా మీరు తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పి ఆనాడు న్యాయస్థానాలు కూడా ఎన్నో సార్లు